మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఈ దినం దేవుడు మనతో మాట్లాడనుకున్న మాట హబక్కు ప్రవక్త చెప్తూ ఉన్నటువంటి మాట. హబక్కు ప్రవక్త ఏమంటున్నాడు అనంటే, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు. ఆయనే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, మనము దేవుని యందు ఆనందించుటమే మనకి బలమై ఉంటుంది. పరిస్థితులు మనల్ని ఏ విధంగా నడిపించినా, ఏ శ్రమలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో ఉన్నా ప్రభువునందు ఆనందించడం అనేది అది మనకి ఒక బలముగా మారుతుందని హబక్కు మనకి తెలియచేస్తూ ఉంటున్నారు. లేళ్ల వంటి బలము మరి కాళ్ళల్లో కలదు అని హబక్కు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, మనం చూసినట్లయితే లేళ్ళు చాలా వేగముగా పరిగెడతాయి. ఎలా పరిగెడతాయి అంటే, అవి అరణ్యంలో కరువైన, ఖడ్గమైన, రాళ్ల మధ్యలో అయినా, కొండల మధ్యలోనైనా, లోయల మధ్యలో అయినా, ఎలాంటి దారిలోనైనా సరే చాలా స్పీడ్గా, చాలా త్వరితగా అవి పరిగెత్తగలయి. అంటే లేళ్ళు కాళ్ళు ఎలా పరిగెడతాయంటే, అలాంటి అరణ్యములో, అలాంటి శ్రమల మార్గంలో చాలా మరి సునాయాసనంగా లేళ్ళు పరిగెత్తగలవు. అందుకే హబక్కు అంటాడు, నా కాళ్ళను నా దేవుడు లేళ్ల కాళ్ళ వలె చేస్తాడు అని అంటాడు. అంటే శ్రమైన, ఖడ్గమైన, ఇరుకైన, ఇబ్బందైనా అది ఏదైనప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని పరిగెత్తించగలడు అని చెప్తాడు. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయము నాకు సంభవించదని కీర్తన రాస్తాడు. మనం ఎటువంటి మార్గముల గుండా వెళ్ళినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి అంటే, ఆ మార్గాల గుండా లేడి వలె పరిగెత్తుటకు మనం సిద్ధంగా ఉండాలి. మనం చూసినట్లయితే ఆ లేళ్ళు ఏం చేస్తాయంటే, ఆ దుప్పులు ఏం చేస్తాయంటే, నీటి వాగులు కనిపించేంత వరకు పరిగెడతాయి. నీరు కనిపించిన వెంటనే ఆ నీరు దాహం తాగి ఆ నీటిని త్రాగి అవి దప్పికను తీర్చుకుంటాయి. అదే రీతిగా మన ప్రభువును చూచే వరకు, మన ప్రభు యొద్దకు మనం చేరేంత వరకు ఈ లోకంలో శ్రమల్లో, నిందల్లో, అవమానంలో, కన్నీళ్లలో, వాటన్నిటిలో కూడా ప్రభువునందు ఆనందిస్తూ మనం పరిగెత్తాలి. నిత్యముగా అలా పరిగెత్తుటకు దేవుడు మన అన్ని విషయాల్లో మనకు తోడై ఉండి చాలైన దేవునిగా హబక్కు తోడై ఉన్నాడు. హబక్కు పరిగెడతానంటున్నాడు. నిత్యముగా మనల్ని కూడా నడిపించునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, ఈరోజు మీ ప్రజలతో మీరు మాట్లాడారు నాయన. నా తండ్రి హబక్కు అంటాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభునందు ఆనందిస్తాను, నేను ఆనందించుటే నాకు బలమై ఉందని చెప్తున్నాడు నాయన. తండ్రి, అలాగే ప్రభా, లేళ్ళు పరిగెత్తునట్లుగా నేను పరిగెడతాను అని చెప్తున్నాడు. లేళ్ల కాళ్ళ వలె నా చేయమని చెప్తున్నాడు ప్రభా. అయా, ఎల్లప్పుడూ శ్రమలో, ఖడ్గములో, ఇరుకులో ప్రభా, నిందలలో, అవమానములో అన్నిటిలో నీ యందు ఆనందించుటకు నీ బలమును అదే బలముగా పొందుకునే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసినాం. అయ్యా, ఈ అరణ్య యాత్రలో ఇరుకు మార్గమైన, బండ సందైన, లోయైన, అరణ్యమైన ఏదైనప్పటికీ నేను చేరేంత వరకు కూడా అయ్యా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా మంచిగా పరిగెత్తున్నట్లుగా, మంచిగా పోరాడునట్లుగా కృపనిచ్చి బలపరిచి అటు మార్గాలు నడిపించి హబక్కుకు కలిగిన ఆ భక్తి కలిగిన ఆ శ్రేష్టమైన అనుభవాలు మా జీవితాల్లో అయ్యా మీరు అనుగ్రహించి నడిపించి మహిమను పొందమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.